నేను నిన్ను విమోచించాను, నా వైపు మళ్ళుకో అంటే నా మార్గంలో నడువు అని దేవుడు ఒక చక్కని మాటను తెలియచేస్తున్నాడు. గమనించిన ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు మనం చూస్తున్నాం. ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన మాటలు ప్రపంచానికి అందించారు. అందులో చాలా మట్టుకు ఆయన వైపు మనం తిరగాలని, ఆయన మార్గంలో నడవాలని, అలా నడిస్తే మనకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటో, లేదా శారీరకంగా దేవుడు మన జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేస్తారో లేఖనాలను క్షుణ్ణంగా పఠించడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలనేది లేఖనాన్ని చదవడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అనే మాట దేవుడు వాడాడు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి? చాలామంది అడుగుతున్నారు, వెస్లీ గారు, యేసు ప్రభుని మేము ఎందుకు అంగీకరించాలి, ఆయన్ని మాత్రమే దేవునికి ఎందుకు గుర్తించాలి, నేనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు, ఆయన దగ్గరికి రావడం ద్వారా మా జీవితాల్లో కలిగే ప్రయోజనం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటే, ప్రప్రథమంగా నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువును మన జీవితాల్లోకి ఎందుకు చేర్చుకోవాలంటే మన పాపములు క్షమించబడినట్లుగా, మన అతిక్రమముల నుండి మనం విడుదల పొందినట్లుగా ప్రభువుని ఆశ్రయించాలి. కారణం, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది, దేవునికి దూరం చేసేసింది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు అంటే, మీకు దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాయని బైబిల్ సెలవు ఇచ్చింది. ఆ పాపం తుడిచివేయబడకపోతే మానవుడికి రెస్టోరేషన్ అనేది లేదు, పునరుద్ధరించబడే అనుభవాలు లేవు. ఆత్మలో పతనమైన మనిషి అన్ని విషయాల్లో పతనం అయిపోతున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారి లోకానికి రావడం, మనందరి నిమిత్తం కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం, తన రక్తాన్ని మన కోసం దారధారలుగా కార్చడం, రక్షణ ప్రణాళికలో మనందరం కూడా ఇమిడి ఉండాలని క్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ను తమ హృదయంలో చేర్చుకుంటున్నారో వారి పాపములు తుడిచివేయబడుతున్నాయి. ఆ కారణాన్ని బట్టే మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలబడగలుగుతున్నాం, నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతున్నాం. మన దాన ధర్మాలు, తపజపాలు, మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మనం రక్షించలేదు. కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందాం. ప్రభు మన పాపములు తుడిచివేశాడు.